మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మాటలేంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే జర్నలిస్టుల మీద ఆయన ప్రవర్తన ఏంటి అర్థం కాకుండా పోతుంది. వీటి మీద ఏదో ఆయన మాట్లాడింది కదా అని చెప్పి ఇక్కడ ఉన్న డీసీపీలు కానీ కలెక్టర్లు గారు కానీ డిపిఆర్ఓలు కానీ కొంచెం ఆలోచించండి. వాళ్ళకి ఇచ్చిన మర్యాద వేరే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ వార్త ఎక్కడికి పోదు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అనేది వార్త ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకు మొత్తం వరల్డ్ మొత్తం చూస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వార్త వేస్తే పేపర్ చూస్తే పక్కన పడేస్తారు, లేకపోతే చూస్తారు, లేకపోతే లేదు. మాది అట్లా కాదు. మా వార్త వేస్తే ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడో దగ్గర మా ప్లే అవుతూనే ఉంటుంది. అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. మీరు ఆలోచించుకొని ప్రవర్తించండి. అసలు ఏం జరిగింది చూద్దాం. ఒక మీడియా సంస్థను నడిపే తీర్మానం వల్ల గూండాలు ఎత్తుకపోయిరా, నేరగాళ్ళు కిడ్నాప్ చేసిందా, పోలీసులు అరెస్ట్ చేసిందా, ఇంతవరకు స్పష్టత లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు పాపం డిజిటల్ మీడియా ఉన్న ప్రేమ, ఆ ధృతరాష్ట్ర కౌగిలి. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జర్నలిస్ట్ మీద ఏమన్నాడు, కుటుంబమే మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడికి మొత్తం పెద్ద పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీ మొత్తం రాయలు. ఎందుకంటే అధికారంలో కూర్చున్నాడు కదా, అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు కూడా నేనే అంటాడు. మరి ఆ సోషల్ మీడియా వద్దంటాడు, డిజిటల్ మీడియా వద్దంటే మరి ఆయన పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. 10 ఏళ్ళ వరకు ఉంటాడా? రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగితే కనీసం డిపాజిట్ అదని చెప్పి అనుకుంటున్నారు. దాని పరిస్థితి తెలియదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దయచేసి గుర్తుపెట్టుకోండి, మంచి పరిపాలన ఇస్తే మీకు మంచిగా చెప్తారు, చెడు పరిపాలన ఇస్తే మీరు హైడ్రా పెట్టారు. దానివల్ల మంచి చెడులు కూడా చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో. అది గమనించాలి తప్ప మాకు వీళ్ళు రాయట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఏదో 10-20 మంది మీకు వ్యతిరేకంగా చెప్పొచ్చేమో. వ్యతిరేకంగా చెప్తే మీరు దాని సానుకూలంగా స్పందించండి. వాళ్ళు అడిగింది మీరు సమాధానం చెప్పండి. మీ పర్సనల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళతో మీరు తెప్పించుకోండి అన్ని మ్యాటర్. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు జర్నలిస్ట్ వేరే చేయడం కరెక్ట్ కాదని మా ఛానల్ కోరుకుంటాం.